నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీ వేలో క్యారెట్ రవ్వ లడ్డూను ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా క్యారెట్ కాంబినేషన్తో చేసిన రవ్వ లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. సాఫ్ట్గా జ్యూసీగా తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి. మెయిన్గా కొంతమంది పిల్లలు క్యారెట్ తినడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా కలర్ఫుల్గా లడ్డు చేసి పెట్టాలి కానీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలాగే ఎప్పుడు చేసే రవ్వ లడ్డు కంటే కూడా ఈ క్యారెట్ రవ్వ లడ్డు చాలా రుచిగా మృదువుగా చాలా బాగున్నాయి. ఓసారి ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ మృదువైన కమ్మని క్యారెట్ రవ్వ లడ్డును ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను రండి. ముందుగా క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. 1.5 కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నీళ్ళు అస్సలు వేయకుండా మధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేయండి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తామో అంత క్యారెట్ జ్యూస్ అనేది వస్తుంది. కాబట్టి మధ్యలో కలుపుతూ ఇలా మెత్తగా రుబ్బి తీసుకోండి. సో ఇలా రుబ్బిన ఈ క్యారెట్ పేస్ట్ నుండి క్యారెట్ జ్యూస్ని తీసుకోవడానికి ఇక్కడ నేను ఇలాంటి స్ట్రెయినర్ని తీసుకున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి స్ట్రెయినర్ లేకపోతే పల్చగా ఉండే కాటన్ క్లాత్లోకి తీసుకొని గట్టిగా పిండిన క్యారెట్ జ్యూస్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ నేనైతే ఇలా స్పాచులా స్పూన్తో లైట్గా ప్రెస్ చేసి తీసుకుంటున్నాను. సో ఇలా జ్యూస్ అంతా ప్రెస్ చేసి తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో సగం వరకు రావాలి. చూడండి, ఇలా దగ్గర సగం వరకు క్యారెట్ జ్యూస్ వస్తే సరిపోతుంది. సో ఈ క్యారెట్ జ్యూస్ని రెడీగా పక్కన నుంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక పావు కప్పు నెయ్యిని తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇందులోనే కట్ చేసిన 1 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు ముక్కల్ని, మరో టేబుల్ స్పూన్ కాజు ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఎరుపు రంగులోకి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇది నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. వెయిట్ వైజ్ 1/2 కిలో వరకు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. కనీసం ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ రవ్వ అనేది కలర్ మారకుండా ఈవెన్గా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే రవ్వ అనేది మాడిపోతుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనకు ఈ రవ్వ ఎలా అయితే ఫ్రై అవుతుందో అలా కమ్మని వాసన వస్తుంది. అలాగే ఇలా ఫ్రై చేస్తూనే మరో పక్కన ఇంకొక విషయం అంటే, ఇందాక మనం క్యారెట్ జ్యూస్ పిండగా ఈ క్యారెట్ తురుము అనేది వచ్చింది కదా, ఈ తురుమును పాడేయాల్సిన అవసరం లేదండి. మనం చేసే ఈ లడ్డూలోకి ఈ తురుమును ఒక పావు వంతు వరకు తీసుకుంటాను. మిగిలినది కూడా వేస్ట్ చేయకుండా చిన్నగా పోపు పెట్టి ఫ్రైలా చేసుకొనైనా తినేయచ్చు. మరో పక్కన చూడండి, ఇక్కడ నేను మరో పక్కన రవడి కూడా కలుపుతూ ఒక 5-6 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం పక్కన పెట్టిన క్యారెట్ తురుము ఉంది కదా, దాన్ని ఒక 2-3 టీ స్పూన్ల వరకు తీసుకోండి. మొత్తానికి మనం గ్రైండ్ చేసి పెట్టిన దానిలో నుండి ఒక పావు వంతు వరకు తీసుకోండి. మరి ఎక్కువగా తీసుకున్నామంటే లడ్డు కన్సిస్టెన్సీ కూడా మారుతుంది. మీరు కావాలంటే సగం వరకైనా తీసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువగా తీసుకోకండి. మిగిలినది కూడా వేస్ట్ చేయకుండా ఫ్రైలా చేసుకుని అయినా తినేయచ్చు. కాబట్టి ఇందులోకి ఇలా ఒక పావు వంతు వరకు తీసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ముద్దలుగా ఉంటే ఇలా కొంచెం ప్రెస్ చేసినట్టుగా చేస్తూ రవ్వలో చక్కగా కలిసిపోయేలా బాగా ఫ్రై చేయండి. క్యారెట్ తురుము ఎలా అయితే ఫ్రై అవుతుందో అలా రవ్వలో కలిసిపోయి పొడిగా అవుతుంది. ఇలా మరొక 2-3 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం తీసిన క్యారెట్ జ్యూస్ని తీసుకుందాం. క్యారెట్ జ్యూస్ని తీసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి క్యారెట్ జ్యూస్ని తీసుకొని బాగా కలపండి. క్యారెట్ జ్యూస్ని వేయగానే ఇలా రవ్వ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంచెం ముద్దలా కూడా అవుతుంది. కాబట్టి కలుపుతూ ఇదంతా పొడిగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. అలాగే ఇక్కడ మనం క్యారెట్ జ్యూస్ని వాడుతున్నాం కాబట్టి రవ్వ లడ్డులు కూడా లైట్ ఆరెంజ్ కలర్లో చాలా బాగా వస్తాయి. ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ ఆరెంజ్ కలర్ ఉండాలంటే ఫుడ్ కలర్నైనా వాడచ్చు. బట్ ఇక్కడ నేను న్యాచురల్గానే క్యారెట్ నుండి వచ్చిన జ్యూస్తోనే ఆ కలర్ ఎలా అయితే వస్తుందో దాంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఎక్స్ట్రా కలర్ కావాలంటే మాత్రం చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసైనా చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ మరొక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసేసరికి చూడండి, రవ్వ అనేది ఇలా పొడిగా వస్తుంది. ఇలా రవ్వ బాగా ఫ్రై అయ్యాక చివరిగా 1-2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని మరొకసారి బాగా కలపండి. ఇలా చివరిలో కొంచెం నెయ్యి వేసి చేయడం వలన ఆ నెయ్యి ఫ్లేవర్తో లడ్డు రుచి అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. మీరు కావాలంటే నెయ్యి వేయకుండా అయినా చేయొచ్చు, బట్ నెయ్యి వేస్తే ఎక్స్ట్రా సాఫ్ట్గా ఎక్స్ట్రా టేస్ట్గా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం.
ఇప్పుడు దీనికి సరిపడా చక్కెరను తీసుకొని గ్రైండ్ చేసి తీసుకుందాం. మిక్సీ గిన్నెలోకి ఒక ముప్పావు కప్పు వరకు చక్కెరను తీసుకోండి. ఈ చక్కెర మనం తీసుకున్న ఒక కప్పుకి కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినేవారైతే ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెరను తగ్గించైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం ఒక 4, 5 యాలకులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. బరకగా కాకుండా ఇలా మెత్తని పిండిలా ఫైన్‌గా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ చక్కెర పొడిని రవ్వలోకి తీసుకుందాం. ఇలా రవ్వలోకి తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఇక్కడ నేను రవ్వ కొంచెం వేడిగా ఉంది కదా, కాబట్టి స్పూన్‌తోనే కలుపుతున్నాను. ఇలా అంతా కలిసేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్‌ని తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు పిస్తా పప్పుని కూడా సన్నగా తరిగి తీసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. మరొకసారి బాగా కలిపి లడ్డూలా చుట్టుకుందాం. రవ్వ కొంచెం చల్లారాక స్పూన్‌తో కాకుండా మనం చేతితో అయినా చక్కగా కలపొచ్చు. అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి లడ్డూలా చుట్టి తీసుకోవడమే. మళ్ళీ ఇందులో ఎక్స్ట్రాగా పాలు కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదండి. ఈజీగా మనకు లడ్డూలా చుట్టడం వచ్చేస్తుంది. అలాగే ఈ ప్రాసెస్తో చేసిన లడ్డూలు మంచి రుచిగా చాలా మృదువుగా ఉంటాయి. ఇలా అన్ని లడ్డూలా చుట్టి తీసుకోవడమే. సో ఇలా చేసిన లడ్డూలను మనం స్టోర్ చేసుకొని వారం రోజుల పాటు తినేయొచ్చు. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 10, 12 రోజుల వరకు నిలువుంటాయి. ఇలా మనం ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో ఇలా కలర్‌ఫుల్ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో మళ్ళీ మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.